ఇంకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పండలేదండి, కాయలు బాగానే ఉన్నాయి. ఇలా దొండకాయ ఫ్రై చేసుకుందామండి. అందుకని ఇగో దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, అది బాగా వేడి ఎక్కనిద్దాం. ఇది బాగా వేడెక్కింది. వేడెక్కింది నూనె. ఇదిగోండి 1 స్పూను పచ్చిపప్పు వేసుకున్నాను. ఇదిగో కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ ఇవి ఆవాలు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా ఎర్రగా వేగనిద్దాము. ఇదిగో ఎర్రగా వేగుతున్నాయి. మనం ఆ టైంలోనే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొన్ని ఉల్లిపాయలు, తర్వాత మనం నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసుకుందాం. దొండకాయ ముక్కలు వేసుకున్నాక దాంట్లోకి ఇదిగోండి 1/2 స్పూను ఉప్పు వేద్దాను. ఇదిగోండి ఉప్పు 1/2 స్పూన్ వేస్తున్నాను. బాగా తిప్పుకుందాం. వేగనిద్దాం, బాగా మగ్గనిద్దాం. మనం వేప ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి, మాడిపోతాయి ముక్క. ఇదిగోండి అలా తిప్పుకుంటూ ఉండాలి. దొండకాయ ఫ్రైని శుభ్రంగా ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాము. టైం పడుతుందండి, నిదానంగా ఓపికతో వేసుకోవాలి. దొండకాయ ముక్కలు హైలో పెడితే మటుకు మాడిపోతాయి. అదిగండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. దాంట్లో కారం చల్లుకొని తీసేద్దాం. చూడండి 2 స్పూన్లు కారపొడి వేస్తున్నాను. ఇదిగోండి దాన్ని బాగా కలదిప్పుకున్నాము. దొండకాయ కూర ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయరా. నాకైతే దొండకాయ కూర చాలా ఇష్టం అండి. ఫ్రై అంటే బాగుంటుంది దొండకాయ ఫ్రై, నిజంగా అండి. ఇదిగోండి సరేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి.